వరాహ బ్రహ్మాండ పురాణాల ప్రకారం హనుమంతుడు చిన్ననాట తన ఆకలిని తీర్చుకోవడానికి ఉదయించే సూర్యుణ్ణే ఒక ఫలంగా భావించి ఆకాశంలోకి దూకాడని స్పష్టంగా వివరించబడింది. ఆయన దూకిన ప్రదేశమే వెంకటగిరి. అంతటి శక్తిమంతుడు హనుమంతుడు. అందుకే ధైర్యానికి, శక్తి సామర్థ్యాలకు ప్రతీకగా స్వామిని భావిస్తారు. అందుకే భక్తులు, ముఖ్యంగా యువతకిష్టమైన దైవంగా భాసిల్లుతున్నాడు హనుమంతుడు. అంతేకాదు, మన పురాణాల ప్రకారం తన భర్త శ్రీరామచంద్రుడికి దీర్ఘాయుష్షు లభించాలని సీత తన నుదుటిపై సింధూరం పెట్టుకుంటుందట. ఈ ఆంతర్యాన్ని గ్రహించిన హనుమంతుడు వెంటనే తన శరీరమంతా సింధూరం పూసుకుంటాడు. శక్తికే కాదు, అపార భక్తికి సంకేతంగా నిలిచే దైవం ఆంజనేయుడు. అందుకే ఆంజనేయుణ్ణి భక్తి ప్రపత్తులతో పూజిస్తారు భక్తులు. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఆలయంలో మనసు నిండా ఏకాగ్రతతో హనుమాన్ చాలీసా 11 సార్లు పఠించాలి. ఆలయంలోని హనుమంతుని ముందు దీపం వెలిగించి